రమ్మంటే రానన్నాడు, మనం అడిగాను రానన్నాడు. అందరూ ఇంటి వరకు తీసుకొని అనుకోవచ్చాయి సాంగ్ అనుకోవచ్చు. శ్రీ శంకరాచార్య గురుపరంపరా ప్రాపరాచార్య శ్రీ మధ్వాచార్య శ్రీ మధ్యగురు శ్రీ భారతీ గోదావరి జిల్లా బ్రాహ్మణ సేవామిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవాన్ని ప్రసిద్ధమైన శంకర మఠంలో జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన గురుతుల్యులు శృంగేరి పీఠానికి పండితులు అయిన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవాన్ని నిర్వహించాం. గత 3 సంవత్సరాలుగా ఈ గురు పూజోత్సవాన్ని మన తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, అదేవిధంగా నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం వాళ్ళు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు వ్యాస పూర్ణమ, ప్రతి ఆషాఢ పౌర్ణమికి వచ్చే వ్యాస పౌర్ణమి రోజుని మనం ఈ యొక్క గురు పూర్ణాన్ని చేసుకోవడం జరుగుతూ వస్తుంది. వ్యాసుడు అంటే మన అన్ని గ్రంథాలని, మూలాలని, వేదాలని సృష్టించిన వ్యక్తి. వారి వల్ల ఈ వేద సంస్కృతి ఇంకా భారతదేశంలో కొనసాగుతోంది. కాబట్టి ప్రతి ఆషాఢ పౌర్ణానికి గురు పౌర్ణమి, అదేవిధంగా వ్యాస పౌర్ణమి కింద మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఈసారి విశ్వనాథ గోపాలకృష్ణ గారు, ఆయన మహామహోపాధ్యాయ, భారతదేశంలో కొంతమందినే వేళ్లతో లెక్కపెట్టచ్చు మహామహోపాధ్యాయుల్ని. అటువంటి మహామహోపాధ్యాయుడు మన రాజమండ్రిలో ఉండడం, నిజంగా ఈ గోదావరి తీరాన్ని ఉండడం మన గర్వకారణం. వారిని ఈరోజు గురు పూజోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ, భక్తులకి, అదేవిధంగా మా మహిళా భక్తులకి, మా యువజన సంఘానికి, మా నగర సంఘానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహాోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ గారికి గురు పూజోత్సవం సత్కారం ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. రోజుని శారదాపీఠంలో శంకర మఠంలోనూ జరిగినటువంటి ఈ పెద్ద ఉత్సవం గురు శ్రేష్ఠులు, రాజమండ్రిలో పెద్దవారు అయినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారిని ఇంత మహోన్నతంగా మనము గురువందనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కూడా బ్రాహ్మణ సమాఖ్య తరపుని ఎప్పుడు ఇలాంటివి చేసి మన యొక్క ఐక్యతని చాటించాలని మా అందరి వాంఛ.
నమస్తే. సార్ మన రాజమండ్రి బ్రాహ్మణ్యం వారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఇవాళ మహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మానించకూడదు అనుకుంటాను. మన రాజమండ్రి గర్వకారణమైన శ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని ఉచితంగా మనం సన్మానించుకోవడం చాలా విశేషమైన కార్యక్రమం. మన ఈ కమిటీ సభ్యులందరినీ, శ్రీనివాస్ గారి అందరినీ కూడా ఈ విధంగా అభినందిస్తున్నాం.